100 ఏళ్ల పండుగకు పసందైన విందు. తెలుగువారి ఆత్మగౌరవం అంటే అందరికీ తక్కువని గుర్తొచ్చేది అన్న నందమూరి తారక రామారావు. విశ్వవిఖ్యాత నట సార్వభౌమని ఏ ముహూర్తంలో దర్శకరత్న దాసరి నారాయణరావు ముహూర్తం పెట్టారో తెలియదు కానీ ఎన్టీఆర్ అనే 3 అక్షరాలు ప్రపంచ నలుమూలలా ఉంటున్న తెలుగువారు గర్వంగా చెప్పుకునేలా చేసింది. విశ్వవిఖ్యాత అనే పేరు ఇబ్బందిగా ఉంటుందేమో దాసరి గారు అని అన్నగారు సున్నితంగా తిరస్కరించేందుకు యత్నించగా, ఆ పేరు మీకు తప్ప మరొకరికి వర్తించదు అన్నగారు అంటూ దాసరి అదే బిరుదును వెండి తెరపై వేశారు. తెలుగువారు ముద్దుగా అన్నగారు అని పిలుచుకునే ఎన్టీఓడు 100వ పుట్టినరోజు అంటే అది ప్రతి ఇంట్లో పండుగే అనేలా మారిపోయింది. అన్నగారు దినోత్సవ వేడుకలను ఏడాది పాటు ఘనంగా నిర్వహించారు తెలుగు తమ్ముళ్ళు. ఇక తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన ఈ ఏడాది కడప మహానాడు వేదికపై అన్నగారి 101 జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి జిల్లాలో, మండల కేంద్రంలో, గ్రామంలో అన్నగారి జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు టీడీపీ నేతలు సమాయత్తమవుతున్నారు. అలా మహానాడు ముందు మినీ మహానాడు కూడా ఇప్పటికే నిర్వహిస్తున్నారు. అటు అన్నగారి జయంతి వేడుకలను విదేశాల్లో కూడా టీడీపీ అభిమానులతో పాటు తెలుగువారంతా ఘనంగా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇక మే 27వ తేదీ నుంచి 3 రోజుల పాటు కడపలో మహానాడు నిర్వహించేందుకు తెలుగుదేశం పార్టీ ఏర్పాట్లు చేస్తోంది. దాదాపు 120 ఎకరాల్లో భారీ బహిరంగ సభ ప్లాన్ చేస్తున్నారు. 27, 28 తేదీల్లో పార్టీ ప్రతినిధుల సమావేశాలు ఉంటాయి. అలాగే భవిష్యత్ కార్యాచరణ కోసం తీర్మానాలు చేయనున్నారు. ఇక 3వ రోజున 29వ తేదీన సుమారు 5 లక్షల మందితో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు పార్టీ నేతలు సిద్ధమవుతున్నారు. ఈ వేడుకకు వచ్చే వారి కోసం మెనూ కూడా భారీగానే సిద్ధం చేశారు. ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్ కోసం భారీ మెనూ సిద్ధం చేశారు. ఉదయం టిఫిన్ కోసం ఇడ్లీ, వడ, జీడిపప్పు పొంగల్ తయారు చేయనున్నారు. వీటి కోసం కొబ్బరి పచ్చడి, పప్పుల పచ్చడి, టమోటా చట్నీ, అల్లం పచ్చడితో పాటు సాంబార్, కరివేపాకు, కారప్పొడి సిద్ధం చేస్తున్నారు. వీటిని నెయ్యితో వడ్డించనున్నారు. టీ, కాఫీ కూడా ఉంటుంది. ఇక మధ్యాహ్నం భోజనం కోసం భారీ మెనూ రెడీ చేస్తున్నారు. కాజు బర్ఫీ, మిరపకాయ బజ్జీ, బగారా రైస్, కొబ్బరి అన్నం, వెజ్ పలావ్, పుల్కా, చపాతి, సొరకాయ పప్పు, రోటి పచ్చడి, కారప్పొడి, తెల్ల అన్నం, టమాటో కాజు ములక్కాయ, గుత్తి వంకాయ మసాలా, ఎగ్ మసాలా, కాజు చికెన్ కర్రీ, గోంగూర మటన్, ఉలవచారు, రసం, పెరుగు, పాన్, అప్పడాలు, కేక్, ఐస్ క్రీమ్, కూల్ డ్రింక్ తో మొత్తం 22 రకాలను మధ్యాహ్నం భోజనంలో వడ్డించనున్నారు. అబ్బా, అలాంటి విందు భోజనం ఒక్కసారైనా తినాలనేలా ఐటమ్స్ తయారు చేస్తున్నారు. మరి భోజన ప్రియుడి 100 ఏళ్ల పండుగకు ఆ మాత్రం మెనూ ఉండాలి కదా. పూర్తి సాంప్రదాయ వంటకాలతో మాయాబజార్ సినిమాలో వివాహ భోజనంబు అనే మాటను గుర్తుకు తెచ్చేలా ఐటమ్స్ రెడీ చేస్తున్నారు. మహనాడ మజాక. నమస్కారం. తెలుగు జాతి చరిత్రను తిరగరాసిన ఎన్టీఆర్ చరిత్ర భావితరాలకు మార్గదర్శకం అవుతుంది. ఆయన వ్యక్తి కాదు, ఒక సంచలనం. సినీ రాజకీయ విశ్వరూపం, సామాజిక చైతన్యం, పీడిత పాలన వ్యతిరేక దృక్పథం, శ్రామిక జన పక్షపాతం, సమాజ నిర్మాణమే ఎన్టీఆర్ ఆశయం. మనం ఎక్కడ పుట్టాం, ఎలా పుట్టామన్నది ముఖ్యం కాదు, ఆ జాతికి, ఆ ప్రాంతానికి ఏం చేశామన్నదే ప్రజలు గుర్తుంచుకుంటారు. ప్రజాభిమానమే ఊపిరిగా శ్వాసించి దాసించి అమరుడైన అన్న ఎన్టీఆర్ 102వ జయంతి ఉత్సవాలను తెలుగువారున్న ప్రతి చోట జరుపుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో, అన్ని దేశాల్లో జరుపుకుంటున్నారు. కృష్ణా జిల్లా నిమ్మకూరు గ్రామంలో వెంకట్రావమ్మ, లక్ష్మీ చౌదరి దంపతులకు 1923 మే 28న జన్మించారు అన్న ఎన్టీఆర్. రాజకీయాల్లో మహానాయకుడిగా వెండి తెరపై రారాజుగా వెలుగొంది తెలుగుతనానికి ప్రతిరూపంగా నిలిచారు. మహానటుడిగా తెలుగు ప్రజల నీరాజనాలు అందుకున్నారు. సినీ నటుడిగా ఎన్టీఆర్ ప్రస్థానం మొదలై ఈ ఏడాదికి 75 వసంతాలు పూర్తయ్యాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని సినీ వజ్రోత్సవాలను అంగరంగ వైభవంగా ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. 4 దశాబ్దాలకు పైగా సినీ వినీలాకాశంలో ధృవతారగా వెలుగొందారు ఆయన. సినీ రంగంలో అరుదైన సుందర సాంస్కృతిక స్వప్నాన్ని సాకారం చేశారు. ఒక అద్భుత కళా వైభవ ప్రాభవాలను ఆవిష్కరించారు. హీరో అంటే అందరికీ ఎలా ఆదర్శంగా ఉండాలో
భవిష్యత్తు తరాలకు తెలియజెప్పిన ఘనత ఆయనకే దక్కుతుంది. అందుకే దశాబ్దాలు గడిచినా ప్రేక్షకుల మనసుల్లో ఆయన రూపు చెరిగిపోలేదు. తెలుగు తెరపై అందాల రాముడైనా, కొంటె కృష్ణుడైనా, ఏడుకొండల వాడైనా, ఇలా ఏ పాత్రనైనా ఎన్టీఆర్ చేస్తేనే ఆ పాత్రలకు నిండుదనం వస్తుంది. కేవలం పౌరాణిక పాత్రలే కాదు, సాంఘిక, జానపద, చారిత్రక సినిమాలు ఏదైనా ఆయన నటిస్తే ఆ పాత్రకు పరిపూర్ణత చేకూరుతుంది. సినిమాలను కేవలం వ్యాపారాత్మకంగా కాకుండా కళాత్మకంగా, సందేశాత్మకంగా, సంఘర్షణాత్మకంగా మలిచారు. ప్రేక్షకులను ఆలింపజేసే, ఆచరణకు పురిగొల్పెట్టేట్లు ఆయన చిత్రాలు ఉండేవి. అశాంతి, అభద్రత, ఆర్థిక అసమానతలతో జీవించే ప్రజల దుర్భర పరిస్థితులను కళ్లకు కట్టినట్లు చూపించేవారు. దానవీర సూరకర్ణ చిత్రంలో దుర్యోధనుడి పాత్ర ద్వారా ఆయన నోటి నుంచి వెలువడిన మాటల తోటాలు అత్యంత సంచలనం రేపాయి. కుల వర్గ వ్యవస్థలే ఈ సమాజాన్ని పట్టి పీడిస్తున్న రుగ్మతులుగా అభివర్ణించారు ఆయన. సమాజంలో అంతరాలు సృష్టిస్తూ అంటరానితనాన్ని ప్రోత్సహించే విధానాలను నిరసించారు ఆయన. ఆ చిత్రంలో ఆయన పోషించిన శ్రీకృష్ణ, కర్ణ, దుర్యోధన పాత్రలు అనితర సాధ్యం అని చెప్పాలి. పల్నాటి యుద్ధంలో బ్రహ్మనాయుడు పాత్ర ద్వారా చాపకూడు సిద్ధాంతాన్ని ప్రబోధించారు ఎన్టీఆర్. మరికొన్ని చిత్రాల్లో కుటుంబ నియంత్రణపై ధ్వజమెత్తారు. జనాభా పెరగడం వల్ల సంపద పెరుగుతుందని ఆనాడే ఎన్టీఆర్ చెప్పారు. మన దేశం చిత్రం ద్వారా సినీ రంగం ప్రవేశం చేశారు ఎన్టీఆర్. పాతాళ భైరవి సినిమాతో ఎన్టీఆర్ పేరు సుస్థిరమైంది. మాయాబజార్లో తొలిసారి కృష్ణుడిగా నటించిన ఎన్టీఆర్ ఆ తర్వాత పాత్రలో 30కి పైగా సినిమాల్లో కనిపించి అభిమానులను అలరించారు. అలాగే శ్రీరాముడి పాత్రలో అనేక చిత్రాల్లో కనిపించారు ఎన్టీఆర్. 1963లో విడుదలైన లవకుశ సినిమా శ్రీరాముడిగా ఎన్టీఆర్కి ఎనలేని కీర్తి ప్రతిష్టలు సంపాదించి పెట్టాయి. సీతారామ కళ్యాణం సినిమాకు తొలిసారి దర్శకత్వం వహించి రావణాసురుడిగా నటించి మెప్పించారు ఎన్టీఆర్. భీష్ముడు, బృహణుల లాంటి భిన్నమైన పాత్రలు, రావణుడు, దుర్యోధనుడు లాంటి ప్రతి నాయక పాత్రలను పోషించి మెప్పించారు ఎన్టీఆర్. తాను ఎంచుకునే కథల్లో రైతులు, సమకాలీన సమస్యలు, వాటి పరిష్కారాలు ఉండేలా చూసుకునేవారు ఎన్టీఆర్. కర్షకులే కాకుండా కార్మికుల కష్ట సుఖాలను ఇతివృత్తాలుగా తీసుకుని నటించారు ఎన్టీఆర్. ఈ తరహాలో నటించిన నటులు దేశంలో మరొకరు కనిపించరు. కృష్ణుడు, రాముడు ఎలా ఉంటారంటే అది వేరే చెప్పాలా, ఎన్టీఆర్లోనే ఉంటారని చెప్పుకుంటారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా సినీ రంగాన్ని వీడకుండా 13 చారిత్రక, 55 జానపద, 186 సాంఘిక, 44 పౌరాణిక చిత్రాల్లో నటించి తెలుగు తెరపై చెరగని ముద్ర వేశారు అన్న నందమూరి తారక రామారావు. 4 దశాబ్దాల పాటు తనను ఆరాధించిన ప్రజలకు ఏదైనా చెయ్యాలనే తపనతో రాజకీయ రంగ ప్రవేశం చేశారు అన్న ఎన్టీఆర్. సాంప్రదాయ రాజకీయాలను విడనాడి నూతన రాజకీయ వ్యవస్థకు, సంస్కృతికి శ్రీకారం చుట్టారు ఎన్టీఆర్. సినీ రంగంలో ఉన్నప్పుడు కూడా చైనా దురాక్రమణ జరిగిన సమయంలో అమర జవాన్ల కుటుంబాలను ఆదుకోవడం కోసం దివిసీమ, ఉప్పెన సమయంలోనూ జోలె పట్టి ఊరూరా తిరిగి బాధితులను ఆదుకున్నారు ఎన్టీఆర్. ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశం చేసే నాటికి రాష్ట్రంలో రాజకీయ శూన్యత, అస్థిరత్వం నెలకొని ఉన్నాయి. ఉజ్వల చరిత్ర కలిగిన తెలుగు జాతి ఉనికిని కోల్పోయే పరిస్థితులు వచ్చాయి. ఆనాటి కాంగ్రెస్ పెద్దలు తెలుగువాడి ఆత్మగౌరవాన్ని అస్థినలో అనా పైసలకు అమ్మకానికి పెట్టారు. ఏ క్షణం ఎవరు ముఖ్యమంత్రి అవుతారో, ఎవరు ఎంతకాలం ఉంటారో తెలియని పరిస్థితి నాడు. ప్రజాభిప్రాయానికి, ప్రజాస్వామ్యానికి తావు లేదు. ఆ పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం చారిత్రక అవసరంగా ప్రజలు భావించారు. తన సందేశాత్మక, ఆవేశపూరిత ప్రసంగాలతో ఎన్టీఆర్ ప్రజలకు దగ్గరయ్యారు. ప్రజా వ్యతిరేక విధానాలపై 9 నెలలు అవిశ్రాంతంగా పర్యటించి ప్రజలను తన ఉపన్యాసాల ద్వారా చైతన్యపరిచి భరోసా నింపారు. తెలుగువాడిలో పౌరుషాగ్ని రగిలించి జనాన్ని అదిలించి కదిలించారు. ప్రజలను తరలించాల్సిన పని లేదు,
స్వచ్ఛందంగా మైళ్ళకు మైళ్ళు నడుచుకుంటూ పగలు రాత్రులు తేడా తెలియకుండా ఎన్టీఆర్ను ఒక్కసారైనా చూడాలని, ఆయన ప్రసంగాలను వినాలని లక్షల సంఖ్యలో ప్రజలు హాజరయ్యేవారు. తెలుగుదేశం పిలుస్తోంది రా, కదలి రా అంటూ పిలుపునిచ్చారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళంటూ నినదించారు. ఎలాంటి రాజకీయ నేపథ్యం లేని అతి సామాన్యులను, యువత, విద్యావంతులను ఎన్నికల కురుక్షేత్రంలో నిలిపారు అన్న ఎన్టీఆర్. ఆయన చేసిన సాహసోపేతమైన ప్రయోగం రాజకీయ రంగాన్ని ఓ కుదుపు కుదిపింది. 294 స్థానాలు గల శాసనసభలో 202 స్థానాల్లో తెలుగుదేశం అభ్యర్థులు విజయం సాధించారు. 1983 జనవరి 9న ఎన్టీఆర్ తొలి కాంగ్రెసేతర ముఖ్యమంత్రిగా గతానికి భిన్నంగా ప్రజల మధ్య ప్రమాణ స్వీకారం చేశారు. నేడు దేశంలో అమలవుతున్న సంక్షేమ పథకాలన్నింటికీ ఆయనే ఆద్యుడు. కిలో ₹2 బియ్యం, పేదలకు పక్కా గృహాలు, జనతా వస్త్రాలు లాంటి అనేక విప్లవాత్మక నిర్ణయాలు ఆయన తీసుకున్నారు. ₹50కే హార్స్ పవర్ విద్యుత్, వృద్ధాప్య పెన్షన్ లాంటి అనేక సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టారు అన్న ఎన్టీఆర్. ఎంతకాలం జీవించామనే దానికన్నా ఎలా జీవించామన్నదే ముఖ్యం. ప్రతి అడుగు ప్రజల కోసం, ప్రగతి కోసం తప్పిస్తూ అనేక పాలనా సంస్కరణలు తీసుకొచ్చారు ఎన్టీఆర్. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని ఆనాటి కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలగొట్టడంతో దేశవ్యాప్తంగా ప్రజలు నిరసన వ్యక్తం చేశారు. ఒక ముఖ్యమంత్రి కోసం యావత్ దేశం స్పందించింది. ఎన్టీఆర్ నెల రోజుల్లోనే తిరిగి ముఖ్యమంత్రి అయ్యారు. ఆ క్లిష్ట సమయంలో ఎన్టీఆర్ గారికి చంద్రబాబు గారు బాసటగా నిలిచారు. ఇందిరాగాంధీ హత్యతో దేశమంతా సానుభూతి పవనాలు వీచినా 35 పార్లమెంటు స్థానాలు గెలుచుకొని తెలుగుదేశం ప్రధాన ప్రతిపక్షంగా నిలిచింది. నాడు జాతీయ స్థాయిలో కాంగ్రెస్కు ప్రత్యామ్నాయంగా నేషనల్ ఫ్రంట్ ఏర్పాటు చేశారు అన్న ఎన్టీఆర్. దానికి ఆయనే చైర్మన్గా వ్యవహరించారు. కాలక్రమంలో ఎన్టీఆర్ వారసత్వాన్ని జాతీయ స్థాయిలో చంద్రబాబు కొనసాగించారు. ఎన్టీఆర్ ఆత్మ గౌరవానికి ప్రతీక అయితే చంద్రబాబు ఆత్మ విశ్వాసానికి ప్రతిరూపంగా నిలిచారు. ఇరువురి వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని యువనేత నారా లోకేష్ 1 కోటి మంది సభ్యులతో తెలుగుదేశం పార్టీని అద్వితీయ శక్తిగా మలిచారు. ఈ ముగ్గురు కలిసి ఒక ప్రాంతీయ పార్టీకి జాతీయ దృక్పథం తెచ్చారు. తెలుగు జాతి చరిత్రను సుసంపన్నం చేసి తెలుగు ప్రజల గమ్యాన్ని నిర్దేశించారు. చరిత్ర సృష్టించిన శౌర్యధనుడు, చరిత్రనే మార్చిన తెలుగు విభుండు. అందుకే తెలుగు జాతి ఉన్నంత వరకు జన హృదయాల్లో ఎప్పటికీ ఎన్టీఆర్ చిరస్మరణీయుడు. ఆయన స్థానం సుస్థిరం, ఆయన కీర్తి అజరామరం. మే 28న ఎన్టీఆర్ జన్మదినాన్ని ఆత్మగౌరవ దినంగా ప్రకటించి ప్రభుత్వం అధికారికంగా జయంతి వేడుకలను నిర్వహించడంతో పాటు సెలవు దినంగా ప్రకటించాలి. అంతటి విశిష్ట లక్షణాలు కలిగిన ఎన్టీఆర్కు కేంద్రం భారతరత్న ఇచ్చి గౌరవించాలి. జోహార్ ఎన్టీఆర్, జై తెలుగుదేశం.